నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడు. ఎస్, ఇప్పటి నుంచే కాదు, ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అనేక ఒడిదుడుకులు చూస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా, రాజకీయ నేతగా కేసీఆర్ని ప్రతి ఒక్కరూ కూడా అభివర్ణిస్తుంటారు. కానీ అప్పటి సమస్యలకి ప్రస్తుతం సాగుతున్నటువంటి సమస్యలకి పూర్తి భిన్నత్వం ఉందనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్, ఆ తర్వాత ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం పైన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాళేశ్వరం పూర్తిగా అవినీతి పైన నిర్మించారు, అవినీతి చేసి నిర్మించారు, అందుకనే మేడిగడ్డ కుంగిపోయేటువంటి ఒక పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు కావచ్చు, పదే పదే విషయాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఈరోజు కాళేశ్వరం పైన ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసి విచారణ జరుగుతోంది. ఒకవైపు ఈ రాజకీయ టెన్షన్, లేకపోతే అవినీతి అనేటువంటి ఈ అంశానికి సంబంధించి ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారనేటువంటి ఈ తరుణంలోనే మరోవైపు కుటుంబ పరంగా కూడా ఆయన అతిపెద్ద సమస్యని ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కొడుకు, మరోవైపు కూతురు, ఇద్దరిని కూడా అల్లారు ముద్దుగా పెంచుకొని ఇద్దరిని కూడా రాజకీయ రంగ ప్రవేశం చేపించి వారి ప్రతిభని నిరూపించుకునే విధంగా కేసీఆర్ ప్రోత్సహించారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరవుతోందనేటువంటి ఒక చర్చ బలంగా వినిపించింది. ఇది బయటి వాళ్ళు చెబితే ఏమో అనుకోవచ్చు, కానీ సొంత పార్టీలో సొంత కూతురైనటువంటి కవితే వ్యాఖ్యలు చేయడం ఈరోజు రాజకీయంగా దుమారం రేగుతోంది. ఎస్, ఇటీవల కాలంలో కవిత రాసినటువంటి ఒక లేఖ వైరల్ అవ్వడం, అది నేనే రాశానంటూ ఎయిర్పోర్ట్ దగ్గర మీడియా ముఖంగా కవిత పేర్కొనడం, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఆ లేఖకు సంబంధించి కావచ్చు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, కవిత చేసినటువంటి కామెంట్స్ ఈరోజు యావత్ తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. అసలు అందరి దృష్టి కూడా ఈరోజు ఇతర అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి అసలు ఎందుకు కవితకి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ ముఖ్య నేత ఎవరు, హరీష్ రావా లేకపోతే కేటీఆర్, ఎందుకు ఎవరికో పడట్లేదు, సంతోష్ రావా ఏంటి అనేటువంటి చర్చ మాత్రం చాలా బలంగా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరి కేసీఆర్ ప్రస్తుతం ఇటువంటి సిచ్యువేషన్స్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఈ డబుల్ ట్రబుల్ పరిస్థితి ఏంటి, ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటు బీజేపీ నుంచి వేణు యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో పాటు శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, వారితో పాటు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నాయకులు, ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారితో ప్రారంభిద్దాం. వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎస్, అంటే వెంకటస్వామి గారు, నేను అన్నట్లుగా కేసీఆర్ గారు ఆయన రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. గతంలో ఉన్నటువంటి సమస్యలు, ఈరోజు ఉన్నటువంటి రాజకీయ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పూర్తిగా భిన్నమైనవి. అతిపెద్ద ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కాళేశ్వరం లాంటి ఒక భారీ ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి అంత పెద్ద భారీ ప్రాజెక్టుకు సంబంధించి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అతిపెద్ద ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఒకవైపు ఆ టెన్షన్ ఉండగా, మరోవైపు సొంత ఇంట్లో కన్న కూతురు కవిత పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, పార్టీలో ఒక వర్గానికి వ్యతిరేకంగా కావచ్చు, బహిరంగంగా చేస్తున్నటువంటి కామెంట్స్ తోటి మరొక ఇరకాటం. సో ఈరోజు ఒక ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితిలోనే ఉన్నారని చెప్పుకోవాలి. సో ఎలా చూడాలి, ఏంటి, ఎలా ఎదుర్కోబోతున్నారు, ఈ చిక్కుల నుంచి బయటపడతారా లేకపోతే పార్టీ ఇబ్బందుల పాలవబోతోందా, ఎలా చూస్తారు? అంటే వారితో మీకు కూడా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది గతంలో, ఎలా చెప్తారు? ముందుగా అందరికీ, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులకు కూడా నమస్కారం. అంటే ఎవరు చేసిన కర్మ వారాలమించగా తప్పదన్నా అని ఒక నానుడి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే రకంగా అంటే తెలుగు ప్రాంతాలంతా కూడా దాని ఈ మాట అంటుంటారు. సో ఆయన కర్మలో ఆయనకే చుట్టుకుంటున్నాయి. ఆయన చేసినటువంటి రామాయణంలో రాముడు లక్ష్మణుడితో ఒక మాట చెప్తాడు. మనందరికీ జనరల్గా ఏం తెలుసానంటే, సీతాదేవిని అడవిలోకి పంపుతున్నప్పుడు ఎవరు అపోజ్ చేయలేదు, లక్ష్మణుడే తీసుకుపోయి స్వయంగా వదిలిపెట్టుకుంటాడు అనేటువంటిది జనరల్ గా వర్షన్. బట్ ఇంటర్నల్ గా దాన్ని చూస్తే మాత్రం లక్ష్మణుడు బాగా అపోజ్ చేస్తాడు. చేసినప్పుడు రాముడు ఒక మాట చెప్తాడు, ఆయనతోటి, ఇది లక్ష్మణుడితోటి ఒక మాట ఏమంటాడంటే, తమ్ముడు మనం పాలకులుగా సంరక్షకులుగా ఉన్నాము,
ప్రజా సంరక్షకులుగా ఉన్నాము అంటే ఆయన లక్ష్మణ్ అంటాడు ఒక చాకలి వాడు మాట్లాడిన మాటను తీసుకొని మీరు ఇంత అధ్యస్తున్నారు అనేటువంటిది చాలా అంటే తప్పు అనేటువంటి అంటే అన్నప్పుడు ఆయన చెప్తాడు మనం ప్రజా పాలకులుగా ఉన్నాము ఈ ప్రపంచంలో రకరకాల ద్రోహాలు ఉంటాయి మిత్ర ద్రోహాన్ని క్షమించవచ్చు భాతృ ద్రోహాన్ని క్షమించవచ్చు ద్రోహాన్ని క్షమించవచ్చు చివరికి మాతృద్రోహాన్ని క్షమించవచ్చు గురుద్రోహాన్ని క్షమించవచ్చు కానీ ప్రజాద్రోహాన్ని క్షమించరానిది సో ఆ ప్రజాద్రోహం మనం చేయకూడదు ఆ చాకలివాడు మన ఆ ప్రజా అభిప్రాయానికి భిన్నంగా మనం వ్యవహరిస్తే మనం పాలకులం కాదు సో ప్రజాద్రోహము అన్నిటికంటే క్షమించరానిదే అని సో దీనికి కరెక్ట్ గా కేసీఆర్ సరిపోతాడు ఆయన చేసింది డెఫినెట్ గా ప్రజాద్రోహం తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల కోటి ఆశల మీద నాట్యం చేసి వాళ్ళ ఆశలను అడియాశలు చేసి వాళ్ళకి సంబంధించి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను సార్ ఢిల్లీలో ఉన్నా సో ఢిల్లీలో నేను ఈ తెలంగాణ భవన్ ఏపీ భవన్ ఇదంతా చూస్తున్నా నేను ఇంతకు ముందు కూడా వచ్చాను నేను అసలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రైతులు లేకపోతే తెలంగాణలో చదువుకున్న వాళ్ళంతా కూడా సో ఢిల్లీతో టచ్ ఉన్నటువంటి రాజకీయవేత్తలు అందరూ ఆశించింది ఏంటంటే మన కనీసం మన ఆస్తుల మీద మన తెలంగాణ యొక్క రిసోర్సెస్ మీద మనకు సంపూర్ణ అధికారం వస్తుంది కేసీఆర్ అది చేయగలడు నేనైతే మీరు అన్నారు కదా నాకు సాంగత్యం ఉన్నదని వాస్తవమే నేనైతే ఐఎమ్ ద వన్ ఆఫ్ ది పర్సన్ అంటే ఆయనకు ఒక కండిషన్ పెట్టిన నేను తెలంగాణ కోసమే ఉండేటువంటి ఒక పార్టీ కావాలి కాబట్టి కాంగ్రెస్ లో విలీనం చేయొద్దన్న వాళ్ళలో నేను ఒకని ఎప్పుడు తెలంగాణ ఇవ్వకుండా ముందు నుంచి నేను ఐఎమ్ ద ఫోర్ ఫ్రంట్ పర్సనాలిటీ ఆయన కూడా తెలుసు కేశవరావు లాంటి తర్వాత ఇది వివేక్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమి అట్లా సజెస్ట్ చేస్తున్నావు అని అన్నారు సో నేను సజెస్ట్ చేస్తాను కానీ తెలంగాణ ఇచ్చిన రోజు ఒకవేళ విలీనం చేయాల్సి వస్తే ఈయనకు సీఎం ఇచ్చి ఎందుకంటే తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రొటెక్ట్ చేసే వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళ ప్రగాఢంగా నేను కూడా ఒక్కని నాలాగా లక్షల కోట్ల మంది కోరుకున్నారు సో ఆయనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉమ్మడి ముఖ్యమంత్రికి ఇచ్చి మాత్రమే మనం విలీనం చేద్దాం లేకుంటే చేయకూడదు సార్ అని చెప్పిన నా దగ్గర ఇప్పటికి కూడా ఆ మెయిల్స్ ఉన్నాయి ఆ మెసేజెస్ ఉన్నాయి సో నేను అంత గట్టిగా ఉన్నామని ప్రజలకు నేను నమ్మాను తెలంగాణ వస్తే తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి తెలంగాణ నికార్స్ బిడ్డ ఈ తెలంగాణ ప్రజల రక్షకుడుగా నిలబడతాడనేటువంటి ఆశించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని నేను సామాన్య ప్రజలాగానే నేను ఆశించిన కానీ దానికి భిన్నంగా 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజలను కంటతడి పెట్టించినటువంటి వ్యక్తి ఆయన తెలంగాణ యోధుడు తెలంగాణను తెచ్చిన దాంట్లో కీలక భూమికి ఉన్నటువంటి ఒక పోరాట యోధుడు తెలంగాణ ప్రజల పట్ల ద్రోహిగా మారినటువంటి పరిస్థితి ఆ ద్రోహానికి కారణం ఏంటంటే దోపిడీ విపరీత బుద్ధి అంటారు చూసిరా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి ఒక ద్రోహ బుద్ధి వచ్చింది ఒక దోపిడి మనస్తత్వం వచ్చింది అంతకుముందు లేనటువంటిది వచ్చింది ఆ దానికి కారణం ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు ఆయన కొత్తగా మాలాంటి తెలంగాణ ఉద్యమంలో అన్ని దారపోసి ఆయనతోటి సరిసమానంగా కొట్లాడినటువంటి స్వామి గౌడ్ కావచ్చు కోదండరామ్ గారు కావచ్చు నేను కావచ్చు ఇట్లాంటి మా మల్లెపల్లి లక్ష్మయ్య గారు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి తలసాని శ్రీనివాస్ లాంటి లేదా తుమ్మల నాగేశ్వరరావు లాంటి తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులను తీసుకొచ్చి పక్కన పెట్టుకొని తెలంగాణను సంపూర్ణంగా దోచిన కారణంగా ఆ దోపిడీ సొమ్ము యొక్క పంపకాల్లో వచ్చినటువంటి గొడవనే ఇవాళ కుటుంబ గొడవ అది వేరే ఏం గొడవ కాదు సైద్ధాంతిక గొడవ కాదు ప్రజా సంక్షేమ గొడవ కాదు ఆమె చెప్తున్నట్టు సామాజిక న్యాయం గొడవ కాదు ఏది కాదు ఆమెకి ఏం గుర్తురాలే ఇప్పుడు ఆమె ముందున్నటువంటిది లేకపోతే కేటీఆర్ ముందున్నటువంటిది ఆ ఆస్తుల పంపకాలు ఆస్తులకు సంబంధించిన గొడవలు అది అక్రమంగా సంపాదించిన ఆస్తుల గొడవల కారణంగా కేసీఆర్ ఇలా తలనొప్పులు తెచ్చుకున్నాడు ప్రజలతో సీత్కారాలు తెచ్చుకున్నాడు సో ఎవడైతే పీక్ స్థాయికి వెళ్ళి
గొప్ప యోధుడు అనుకున్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ పతనం రావడానికి ప్రజాద్రోహమే కారణము. ఆ ప్రజాద్రోహం కారణంగా ఇలా దుస్థితి. వెంకటస్వామి గారు మరొక క్వశ్చన్. కవిత గారు ఇంకొక మాట కూడా చాలా స్పష్టంగా చెప్పారు, బీజేపీ తోటి విలీనం చేయాలనేటువంటి కుట్ర జరిగింది, దాన్ని నేను వ్యతిరేకించాను. నేను లిక్కర్ కేసులో ఢిల్లీ జైల్లో ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి బీజేపీతో మా పార్టీ విలీనం అయితే అసలు నేను ఏ విధంగా ఒప్పుకుంటాను. సో ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి పార్టీలు అంతర్గతంగా అని ఆమె ఒక మాట అన్నారు. అంత మీరు ఏకీభవిస్తారా లేకపోతే ఫాల్స్ స్టేట్మెంట్గా కొట్టేస్తారా? కేసీఆర్ చచ్చిపోయేంత వరకు ఆయన ఎక్కడ విలీనం చేయడు. ఇండిపెండెంట్ గా ఉండి కొట్లాడి ఇండిపెండెంట్ గా ఉండడమే ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ఎక్కడ కానీ విలీనం చేసి, కానీ మీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది బీజేపీలో విలీనం చేసేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉందని మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు అంటారు. వ్యక్తిగతంగా కేసీఆర్ అవసరాల దృష్ట్యా ఆయన నాటకాలు ఆడతాడు, ఎవరితోటైనా కలుస్తానని నాటకాలు ఆడతాడు. సోనియా గాంధీని మోసం చేసిన నేను విలీనం చేస్తా అని సోనియా గాంధీని మోసం చేసింది. ఇప్పుడు బీజేపీ షా అండ్ మోడీ కూడా ఏదన్నా ఇట్లాంటి ఎర వేస్తుండొచ్చు ఆయనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇటు కాళేశ్వరం నుంచి కావచ్చు, లేకపోతే మిగతా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లేదా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రకరకాలైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. వీటన్నిటి నుంచి సెంటర్ నుంచి రక్షించుకోవడం కోసము ఆయన ఎర వేస్తుండొచ్చు. ఎట్లయితే సోనియా గాంధీకి ఒక ఎర వేసి మేము విలీనం చేస్తాము, అమ్మ అమ్మ ఇంటికాడ పోయి కాలు మొక్కి అన్ని చేసి వచ్చి చేసేస్తున్నాడు అనేటువంటి పరిస్థితి వచ్చేసి, అది రాష్ట్రం కోసం చేశారంటే మంచిదే లేండి. కానీ నేను కాదంటలేను, నేను కూడా విలీనాన్ని నేను సపోర్ట్ చేయలే ఆ టైంలో. సో తెలంగాణ ఇచ్చిన తర్వాత విలీనాన్ని నేను సపోర్ట్ చేసిన, కానీ అది కూడా కండిషనల్ గానే చేసిన. నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా కదా, ఓపెన్ గా ఒప్పుకున్నా. కండిషనల్ ఆయన ముఖ్యమంత్రి చేయాలి ఉమ్మడి రాష్ట్రానికి అనేటువంటి కండిషన్ చేసిన. కాబట్టి నేను ఆయన ఒక ఎరవేస్తున్నాడు తప్పితే అట్లాంటిది ఏం లేదు. కవిత అండ్ కేటీఆర్ అంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది ఇప్పుడు. అది ఆ ఫ్యామిలీ డ్రామా ఏంటంటే ప్రజలను పిచ్చివాళ్ళని చేసి వాళ్ళ చుట్టూ ఇవాళ మీడియా మీరు కూడా ఇంత పెద్ద చర్చ, ఇంత పెద్ద టీవీ వాళ్ళు కూడా చర్చ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే ఈ డ్రామాను ప్రజలందరూ చూపించడం కోసం. అంటే అట్లా వెంకటస్వామి గారు, అవునన్నా కాదన్నా ఇంత డ్రామా చేస్తే పార్టీకి ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది. అంటే ఆ పార్టీలోనే ఐకమత్యం లేదు, ఇంకా లాభం కూడా ఉందండి. నష్టంతో పాటు లాభం కూడా ఉంది. ఏ లాభం? బేరీ చేసుకోకుండా మీరు ఇందాకే చెప్పిన కదా, అపరచానకుడు అన్నాడు కదా, ఆయన తెలివి బాగానే ఉంటుంది. ఆయన 24 గంటలు ఆలోచించేటువంటి, అంటే 24 అవర్స్ నిద్రలో కలలో కూడా పాలిటిక్స్ ఆలోచించే వ్యక్తి ఈ దేశంలో. గ్రేట్ పొలిటీషియన్ అన్డౌటెడ్లీ కేసీఆర్. నాకున్న సాన్నిధ్యం చెప్తున్నా, ఆయన 24 ఆయన ఆలోచనలు ఆయన అడుగులన్నీ కూడా పాలిటిక్సే ఉంటాయి. కాబట్టి ఆయన లాభ నష్టాలను బేరీ చేసుకుంటుండే. ఇవాళ వచ్చేటువంటి ఎలక్షన్స్ లేకపోతే పాపులారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది కేసీఆర్ ఫస్ట్ పేజీలో పార్టీ ఉండాలి, తను ఉండాలి, తన వ్యవహారం ఉండాలి. పేపర్లలో ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఉద్యమం అప్పటి నుంచి ఆయన కాన్సెప్ట్ అదే, ఇప్పుడు కూడా అదే. ఆయన ప్రజల మధ్యన లేకపోతే పత్రికల మధ్యన ఈ ఒక చర్చ, అంటే నిరంతరం ఇప్పుడు మిగతా గవర్నమెంట్ చేసే మంచి పనులు, గవర్నమెంట్ చేసే లేకపోతే చేయకపోయిన పనులు, చేసే పనులు ఇవన్నీ పక్కన పోయినాయండి. ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ గురించే చర్చ జరుగుతుందండి. కాబట్టి ఇట్ ఇస్ ఏ డైవర్షన్ పాలిటిక్స్. It is a diversion politics and to attract people's vision towards them. అది ఇది ఒక నాటకం మాత్రమే. ఇది ఆడ విలీనం చేస్తానన్నా, ఈడ విలీనం చేస్తానన్నా, ఇదంతా కూడా ఒక ఇది ఎరవేసేటువంటి ప్రయత్నమే. ఆ సమయానికి వాళ్ళ ఇబ్బందులను తప్పించుకోవడానికి ప్రయత్నం తప్ప దీని జాల్లో ఎవరు కూడా మా కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ కానీ లేకపోతే ప్రజలు కానీ, ముఖ్యంగా ప్రజలు ఈ జాల్లో పడకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. రైట్. ఒక్కసారి వేణు యాదవ్ గారితో మాట్లాడదాం, బీజేపీ పార్టీ నుంచి. వేణు యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. ఏంటంటే ఏం జరుగుతోంది అసలు? బీఆర్ఎస్ పార్టీల అంతర్గతంగా ఏం జరుగుతోంది? కల్వకుంట్ల ఫ్యామిలీల అంతర్గతంగా ఏం జరుగుతోంది? ఏమవుతుంది? కవిత గారు లేఖ విడుదల చేసినప్పుడు, అంటే లేఖ బయటికి వచ్చినప్పుడు వాస్తవంగా
బీఆర్ఎస్ వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు. అసలు ఇది కవిత రాసినటువంటి లేఖే కాదు, ఎవరో కొంతమంది ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి పెట్టారు, ఆ లేఖని అలా సోషల్ మీడియాలో వైరల్ చేసి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారంటూ చాలా వ్యతిరేకించారు. వాస్తవానికి ఆ రోజు నేను డిబేట్ నిర్వహించినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్పారు. మరో అరగంటలో కవిత గారు ఆమె వచ్చి కన్ఫామ్ చేస్తుందనగా అరగంట ముందు కూడా వాళ్ళు అదే వాదించారు. అయితే కవిత గారు ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడ మీడియా ముఖంగా నేనే రాశానని ఒక బాంబు పేల్చడం, మళ్ళీ ఈ రోజు కూడా ఆ పార్టీకి సంబంధించి పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి మీడియా ముఖంగా మాట్లాడడం, అంటే కవిత గారికి చాలా స్పష్టంగా తెలుసు ఇదంతా చేస్తే కొంతవరకు పార్టీకి నష్టం జరుగుతుంది అని. ఇక్కడ కేసీఆర్ గారు మరి ఆమెకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పడం చేయట్లేదా, లేకపోతే అసలు ఆయన టచ్లో లేరా కవితకి? ఏం జరుగుతోంది అసలు? మీ ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారము. ప్యానెల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారికి, అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీహరి యాదవ్ గారికి, ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ శుభ సాయంత్రం. ఏదైతే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రెజెంటెడ్ బై మై డియర్ డాడీ చిత్రం కథనం, సంగీతం, నిర్మాత, దర్శకత్వం కేసీఆర్ గారి యొక్క ఈ అతి త్వరలో రాబోయే చిత్రం పూర్తిగా టీజర్ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నా. ఇది ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసింది. ఇది చాలా చాలా మీకు దీంట్లో చెప్పాల్సిన విషయాలు చెప్తే, ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ లో వాళ్ళు అనుకున్నంత అనూహ్యమైనటువంటి స్పందన రాలే. ఇప్పుడు నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఒక చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ ముఖ చిత్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద డ్రామా అంతే. కేవలము గతంలో ఏదైతే ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ స్థాపించి నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి ఒక పెద్ద పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తరువాత పలు సంవత్సరాలు, పలు కాల వ్యవధిలో ఎన్నో ఉద్యమ ఫలితాల పోరాటంగా ఎంతో మంది అసువులు బాసినటువంటి ప్రాణ త్యాగాల కారణంగా 1400 మంది అసువులు బాసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెందిన తరువాత ప్రతిపక్షం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా కొన్ని మంత్రి పదవులు, కొన్ని డబ్బులు అన్ని కూడా ఆశ చూపి కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరినీ టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ప్రతిపక్ష పార్టీయే ఉండకుండా, ఏ మేధావి మాట్లాడకుండా, ఏ యొక్క సంఘము మాట్లాడకుండా నియంతృత్వ పాలనతో, బాగా వినండి, నియంతృత్వ పాలనతో తెలంగాణలో ప్రగతి భవన్ వేదికగా మొదటి 5 సంవత్సరాల కాలంలో ఏదో అభివృద్ధి చేశామని చెప్పని, అభివృద్ధి చేయబోతున్నామని చెప్పని రెండోసారి 8 నెలల ముందే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు పోయి కలిసిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పని, ఎక్కడ బీజేపీ వస్తుందని చెప్పని, రాష్ట్రంలో బీజేపీ రాబోతుందని, తర్వాత రాలేకపోతున్నానని చెప్పని చేసినటువంటి తరుణంలో రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ పార్టీని భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పాడు. కానీ భారతీయ రాష్ట్ర సమితి కాదు, అది బాధితుల రాష్ట్ర సమితి. వాస్తవంగా కుటుంబంలో సభ్యుల కోసము, కుటుంబంలో ఉన్నటువంటి తన కొడుకు, కూతురు, ఆ అల్లుడు, వీళ్ళందరి యొక్క సౌఖ్యం కోసము రాజకీయ పార్టీగా ఏ రోజైతే ఆయన మార్చాడో, ఉద్యమ పార్టీ కాదు ఇది రాజకీయ పార్టీ అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా పలు మీడియా వేదికగా మనం విన్నాం. ఏ రోజైతే ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఎక్కడ ప్రాముఖ్యత కోల్పోయి, ఉనికి కోల్పోయి మళ్ళీ రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న సందర్భంలో ప్రజలు పూర్తిగా అర్థం చేసుకొని, మేము ఓట్లేస్తే, మేము గెలిపిస్తే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళావా అని చెప్పని తెలంగాణ రూరల్ ప్రజలు, అర్బన్ ప్రజలు కాదు, రూరల్ ప్రజలు పూర్తిగా ఆయనకి ఓటమి రుచి చూపించి ఈరోజు ఫామ్ హౌస్ లో కూర్చుంటే, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి కనీసము గెలిచిన తర్వాత వేతనం తీసుకుంటూ
అసెంబ్లీకి రాకపోగా, ప్రతిపక్ష నేతగా మాట్లాడకపోగా ఇటువంటి తెలంగాణ కుటుంబం నుంచి మై డియర్ డాడీ అనేటువంటి చిత్రాలు రిలీజ్ చేసుకునేటువంటి సందర్భం జరుగుతుంది. ఇంతకంటే ఏముంటదండి ఘోరం? ఇంతకంటే ఏమైనా ఘోరం ఉందా? తెలంగాణ ప్రతిపక్ష నేతగా ఉండి శాసనసభలో నువ్వు ఈ రోజు ప్రశ్నించాల్సింది పోయి ప్రశ్నించకుండా కేటీఆర్ అనేటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి బూతులు మాట్లాడిస్తూ ప్రధానమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, ఏ మంత్రి లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ కేటీఆర్ గారు. అదేవిధంగా కవిత లిక్కర్ స్కామ్ లో ఆమె చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఈ సందర్భంగా ఏం చేయాలి? ఏదో ఒక ట్రైలరు, ఏదో ఒక టీజరు, ఏదో ఒక అట్లా కాదు. అసలు పాపం లిక్కర్ స్కామ్ పెట్టింది ఆ పార్టీ, మీ పార్టీలో విలీనం చేసుకునేందుకు ఒక కుట్ర ఏదో చేశారంట కదా మీరు, ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది. కవిత గారు అదే అంటున్నారు. ఏమండి ఒకటి చెప్పేది నాకు, లిక్కర్ స్కామ్ లో మేము పార్టీలో విలీనం చేసుకోవాల్సి ఉంటే మా అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఎన్నో పోరాటాలు చేశారు, మీకు తెలుసు. అసలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రతిపక్షం సుపక్షంతో కలిసిపోయి కుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాని ఇచ్చినటువంటి ప్రజలు మాట్లాడకపోయిన సందర్భంలో ఎన్నో పోరాటాలు చేసి అసలు బీఆర్ఎస్ ని గద్దె దించడంలో, ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కూర్చోబెట్టడంలో భారతీయ జనతా పార్టీ ముందున్నదా లేదా ఇది కావాలంటే అడగండి. దానికి ఒక పోల్ పెట్టండి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడంలో ప్రముఖ పాత్ర వహించిందా లేదా? బీజేవైఎం కానీ బీజేపీ కానీ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడి ఆయన యొక్క అవినీతిని ఎండగట్టిందే బీజేపీ. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల, కొన్ని స్వీయ వ్యూహాల ఫలితంగా మేము థర్డ్ పొజిషన్కి రావడం జరిగింది. రెండో ప్లేస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొన్ని మీడియా సంస్థలతో కొంతమందితో 6 గ్యారంటీలు అని చెప్పి, 6 గ్యారంటీలు 100 రోజుల్లో హామీలు ఇస్తామని చెప్పి, చెప్తున్నా ఇవన్నీ చెప్పినందువల్ల అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అసలు విషయానికి వస్తున్నా. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరమే లేదు. వేణు యాదవ్, నేను జస్ట్ ఇట్ ఈస్ అన్ అడిషన్ వేణుభాయ్, అసలు బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి దించిందే భారతీయ రాష్ట్ర సమితిని పాసిఫై చేయడం కోసము, సాటిస్ఫై చేయడం కోసం అనేటువంటి ఒక అపవాదం అనుకోండి, పుకార్ అనుకోండి, అదంతా చర్చ జరిగింది కదా, మేధావుల మధ్యనే జరిగింది. అందుకారణంగానే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి చాలా విస్తృతమైనటువంటి ప్రచారము, విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అది మీకు అసనిపాతంగా మారింది అనేటువంటి చాలా స్పష్టం కదా. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి మీరు ఈ కాంగ్రెస్ ఏదో యాదృచ్ఛికంగా మేము చేసిన పోరాట 10 ఏళ్ల నుంచి ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ వేణన్నా, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు యూ ట్రై టు గేరావ్ ఇన్ ద రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ ను గేరావ్ చేయడానికి ప్రయత్నం చేసిన ఒకే వ్యక్తిని నేను, ఒకే సంఘం మా తెలంగాణ లెక్చరర్ ఫోరం డీజీపీ ఆఫీస్ ముందర, రవీంద్ర భారతి ముందర మేము గెరావ్ చేసినాం. 1,00,000 ఉద్యోగాలు లడాయి పేరుతో నేను రాష్ట్రం అంతా తిరిగిన. సో మేము పోరాటం చేయకుండా ఏం లేమా? వేణు గారు ఏం చెప్తారు ఈ అంశాన్ని? బండి సంజయ్ గారిని కావాలనే బీఆర్ఎస్ వెంకటస్వామి గారు టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి ఎందుకు వచ్చిందో టాపిక్ కాదు. బండి సంజయ్ గారిని ఆ రోజు దింపడానికి కూడా కారణము ఈ చర్చ పెట్టిందే నువ్వు గంట సేపు, ఈ గంటలో 7:40 నిమిషాలు అవుతుంది. సొంత డబ్బు అందరూ కొట్టిపిస్తావు. మీతోటే నేను అందుకే ఇంటరప్ట్ చేస్తాను, మీతో మాట్లాడడానికే. లేదు శ్రీహరి గారు కైండ్లీ అన్న బాబు సీనియర్ ఉద్యమ నాయకుడు, ఆయన బాధల్లో ఎలాగక్కున్నాడు చెప్పు. ఆయన ఉద్యోగంలో పనిచేసినా కానీ సరైన గౌరవం ఆడలేదు, ఈడలేదు. మామూలు చక్క గౌరవం, ఆడసక్క గౌరవం లేక ఆయన బాధ అంతా ఎలాగస్తుడు. వేరే వచ్చే బండి సంజయ్ తీసేసిర్రు, ఎలాగొట్టిర్రు, వాళ్ళు ఇంటర్నల్ సమస్యలు చెప్తుడు.
వదిలిపెట్టి 7 గంటలకు చర్చ పెట్టి 7:40 నిమిషాలు అవుతుంది. మా వేరే అట్లా కాదు శ్రీహరి గారు ఇప్పుడు శ్రీహరి గారు శ్రీహరి గారు ఇప్పుడు టాపిక్ అనేది మీ పార్టీ గురించి, వాళ్ళిద్దరు రియాక్ట్ అయిన తర్వాత మీరు రియాక్ట్ అయితే బాగుంటుంది. ముందే మీరు రియాక్ట్ అవ్వడానికి అసలు వెంకటరమణ మీ త్యాగాన్ని మీ ఉద్యమం నేను ఎక్కడ మిమ్మల్ని తప్పుపడట్లేదు. పాపము ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చినోడిగా కేసీఆర్ గౌరవించి హక్కులు చేర్చుకుంటాం అనుకుంటే ఆయనే పట్టించుకోలే. ఆ పోయి పాపం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నువ్వు ఎంత పోరాటామో నాకు తెలుసు వెంకటరమణ. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా సరేలేండి. అసలు కాంగ్రెస్ బీజేపీ గురించి చర్చ కాదు. శ్రీహరి గారు ఏమో పాపం ఆయన బండి సంజయ్ నాయకత్వం మీద ఇంకా ఏదో ఆశల మీద ఆయన కలిగినాడు. కవిత విషయాన్ని కవిత కామెంట్స్ శ్రీహరి గారు కత్తి వెంకటస్వామి అన్న ఆయన ఉద్యమ నాయకుడు, ఆయన ఒక బీసీ నాయకుడు, ఆయన గౌరవంగా ఒక ఎడిషన్ అడిగిండు. నా యొక్క సమయాన్ని నేను ఆయన కేటాయించి ఆయన చెప్పిండు. నేను కంక్లూడ్ చేస్తా శ్రీహరి అన్న ఒక్క నిమిషం. ఏదైతే మీరు ఉద్యమ నాయకుడిగా మీరు చెప్పినటువంటి లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు ఇవన్నీ ఓకే, ఇవన్నీ అందరు కలిసి చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది అని నేనేం చెప్తున్నా. నేను తప్పేం మాట్లాడతలేను. ఈ టాపిక్ సంబంధించి చెప్పండి. అసలు కవిత కామెంట్స్ సంబంధించి మాత్రమే కంక్లూడ్ చేయండి. ఎస్, కంప్లీట్ గా వస్తే కవిత లిక్కర్ స్కామ్ గురించి మీరు అడిగారు నన్ను. లిక్కర్ స్కామ్ వల్ల మీరు బీఆర్ఎస్ పార్టీలో విలీనమని. మేము ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీనో విలీనం చేసుకోవాలనో ఏ పార్టీనో కలుపుకోవాలనో ఎక్కడ మాకు అవసరం లేదు. ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నా, దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పని తెలంగాణ కవిత గారు కేసీఆర్ దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి పెద్ద దయ్యం అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అంటున్నాడు. నేను అంటున్నా, రెండు రాజకీయ పార్టీల్లో దయ్యాలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. దేవతల పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పని ఈ సభ వేదిక. శ్రీహరి గారు మీరు చెప్పినట్లుగా అంటే వాస్తవానికి డిబేట్ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వారు 10 నిమిషాలు, వీరు 10 నిమిషాలు మాట్లాడారు. అవసరం ఉంటే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇంకా 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం, పర్లేదు, ఏం పర్లేదు. మీకోసమైనా ఎక్స్టెండ్ చేసి ప్రోగ్రామ్ ని నడిపిస్తాం. ఎస్, అంటే వాళ్ళిద్దరితో ముందు మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరు రియాక్ట్ అయిన తర్వాత మీ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి మీరు ఏమైనా కౌంటర్ ఇస్తారని అంతే. మీకు ఆఖరిసారి అవకాశం ఇద్దామని టైం ఇవ్వకపోవడానికి కారణం ఏం లేదు. ఎస్, కంటిన్యూ చెప్పండి. అంటే మీ పార్టీకి సంబంధించిన అంశం. నేను అట్లా భావించే మనిషిని కాదు. మా వెంకటస్వామి అన్నతో నాకున్న సాన్నిధ్యం అన్ని అనాల్సిన అన్ని అనేసి మళ్ళీ భావించే వ్యక్తిని కాదని ఎట్లా అట్లా కాదు, అంటే అనేయాల్సింది అనేసి నేను అనేది ఒక ప్రజాస్వామ్యంలో చర్చ అని ఒక పద్ధతిగా జరపాలి కదా మిత్రమా. మీరు 7 గంటలకు చర్చ స్టార్ట్ చేసి 7:45 నిమిషాలు లేదు. 7 గంటలకు చర్చ స్టార్ట్ అయితే 7 గంటలకు చర్చ స్టార్ట్ అవ్వలేదు శ్రీహరి గారు. 7 గంటలకు చర్చ స్టార్ట్ 7:20కి స్టార్ట్ అయింది. 10 నిమిషాలు వారు, 10 నిమిషాలు వీరు మాట్లాడారు. చెప్పండి. చర్చకు వచ్చేటప్పటికి ఏంటంటే, సరే మనకు రావాల్సిన వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే, మనకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోతే కోపం ఉండడం సహజం. వెంకటరామన్నకైనా నాకైనా. ఆ మా వెంకటరామన్నకు కేసీఆర్ ఆ కోపం ఉంది, తప్పలేదు. అట్లే మా వేరన్నకేమో ఎన్నడో ఆకలి పాపం. మాట్లాడు వెంకటరామన్న. సరే అదంతా వదిలేసేయండి శ్రీహరి గారు, అదంతా వదిలేస్తారే. ఈ టాపిక్ మా వేణు గారికి కూడా పాపం బండి సంజయ్ ఏదో పొడుస్తాడు, కొడుకొస్తాడు, ఏదో చేస్తాడని ఆశ ఉండడం తప్పులేదు. వాళ్ళ నాయకుల మీద వాళ్ళ గౌరవం ఉండడం, ప్రేమ ఉండడం, వాళ్ళ పార్టీల రాజకీయాల మీద వాళ్ళ గౌరవం ఉండడం తప్పులేదు. వాళ్ళకు ఆశ ఏదో రోజు తెలంగాణలో పాపం ఒక్కసారన్నా ఈ దక్షిణ భారతదేశంలో అడుగు పెడదామని చూస్తే రాక కర్ణాటకలో అనేక పుల్లలు పెట్టి కుటుంబాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడితే కర్ణాటకలో రాక ఛాన్స్ వచ్చి పోయింది. ఇక దక్షిణ భారతదేశం అడుగు పెట్టే ఛాన్స్ వాళ్ళకి లేదు. ఇక్కడన్నా కేసీఆర్ కుటుంబంలోనే ఏమైనా దొరుకుతుందేమో అని వాళ్ళ సనాతన ధర్మమో, హిందూ ధర్మమో, రకరకాల ఎన్ని రకాల వేషాలు వేసుకొని వచ్చినా తెలంగాణ గడ్డ ధిక్కార స్వరం వినిపించే గడ్డ. వాళ్ళకి భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆశలు అడిగారు. ఆ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి చర్చ కాదులేండి. వస్తే మిత్రమా వినే వాళ్ళు చెప్పేది నేను విన్నా కదా, వాళ్ళు ఏం చెప్పినా విన్నా కదా. అది టు బి హానెస్ట్ శ్రీహరి కాదు, అట్లా కాదు. అంటే కవిత గారి కామెంట్ కి సంబంధించి నేను అడిగాను తప్పించి వారి సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటే నేను కూడా ఊరుకోను. ఈ చర్చకు రిలేటెడ్ కాకపోతే నేను కూడా ఆపుతాను.
ఇప్పటిదాకా జరిగే చర్చ అంతా అదే కదా, ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకున్నారు కదా. నేను డబ్బా కొట్టి చెప్తలేను, సహజంగానే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు అధికారం రావాలని కోరుకుంటూ తప్పులేదు అంటున్నా. సరే అది చెప్తున్నా, అది చర్చ కాదంటున్నాను. మా కత్తి వెంకటరామన్ అభిప్రాయాన్ని కానీ నేను రాజకీయ పార్టీలు అధికారం రావడం కోసం చేసిన ఇదో ప్రయత్నము. నేనేం చెప్పాల్సిన కవిత అనేది పెద్ద విషయం కాదు మా దృష్టిలో. పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ పైన ఆత్మగౌరవం కోసం పుట్టే పార్టీ, స్వయం పాలన కోసం పుట్టే పార్టీ. స్వయం పాలనలో ఎట్లా ఉంటుందో, ఒక రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఎట్లా ఉంటుందో ఒక 10 ఏళ్ళు ఒక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని మొత్తం తెలంగాణ సమాజానికి చూయించి ఉన్నాం మేము ఆల్రెడీ ప్రాక్టికల్ గా. దానికంటే మేము భిన్నంగా చేస్తామని చెప్పి మిత్రమా వినొస్తుందా? చెప్పండి క్లియర్ గా వినిపిస్తుంది, చెప్పండి. మేము దానికంటే మేము ఏ పరిస్థితిలో ఎట్లా తెలంగాణలో అసలు ఇక్కడ 6 తడి పంటలకు పరిమితమై కరెంటు అంటే లేని, కరెంటు అంటే ఉచిత కరెంట్ ఇస్తామంటే వెనకడ చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు వేసుకోవాలన్నాడు. ఈ బీజేపీ వాళ్ళు కూడా ఉచితాలు అనుచితాలు అని ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకత్వం ఈ దేశంలో వెళ్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే అసలైనటువంటి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఈ కొసరు వాళ్ళంతా వచ్చి ఈ దేశాన్ని వెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలో 6 తడి పంటలు, మైదాన ప్రాంతము, నీటి వనరుల వినియోగం లేని ప్రాంతంలోంచి పూర్తి స్థాయిలో నీటి వనరులు వినియోగించుకొని 6 తడి పంటల్లోంచి తడి పంటల్లోంచి వరి పంటకు తీసుకొచ్చి అత్యధికంగా ఈ దేశంలోనే అత్యధిక వరి పంట అతి తొందరలో వేగవంతంగా అభివృద్ధి అయినటువంటి రాష్ట్రంగా దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అసమతుల్యత ఏదుందో, సమతుల్యత దెబ్బతిని ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజాన్ని ఒక సమతుల్య అభివృద్ధిని తీసుకొచ్చి ఇంతకుముందు పట్టణాలకు వలసపోయేటటువంటి పరిస్థితుల్లోంచి పట్టణాలకు వలస వెళ్ళినటువంటి గ్రామీణ ప్రాంత శ్రామిక కులాలందరినీ ఉత్పత్తి చేసేటటువంటి సేవా కులాలని, శ్రామిక కులాలని తిరిగి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చి గ్రామాలని పూర్తి కవిత గారి ఎపిసోడ్ ని అరే వినండి అన్న, వాళ్ళు చెప్పేదంతా విన్నావు కదా. అట్లా కాదండి, వాళ్ళు టాపిక్ రిలేటెడ్ చెప్పారు. మీరు ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్లు అట్లా కాదు, కేసీఆర్ గారే అన్నారు, కేసీఆర్ గారు ఒక సభలో అన్నట్లు అట్లా కాదు. శ్రీహరి గారు కవిత ఎపిసోడ్ ఒక కోతికి కొబ్బరిపోతున్నట్టు దొరికింది. మేమేం చెప్తామంటే కవిత ఎపిసోడ్ అన్నది టీ కప్ లో చిన్న తుఫాన్ లాంటిది. కేసీఆర్ ఏదో చక్రబంధంలో ఇరుక్కున్నాడు, కేసీఆర్ ఏమో జరిగిపోతుంది, కేసీఆర్ బలహీనపడ్డాడు, కేసీఆర్ ఈ ఎపిసోడ్ తోటి కేసీఆర్ ఏమో అయిపోతాడు అనేటటువంటి ఈ మీడియాకు పాపము ఆ సీమాంధ్రకు ప్లస్ జాతీయవాదం పేరు మీద ఉన్నటువంటి వాళ్ళకు మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. అలా అట్లాగా వాళ్ళు సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని రకరకాల ఎపిసోడ్లను చేస్తున్నారు. కానీ ఇవి చాలా చిన్న సబ్మిషన్ శ్రీహరి గారు. కవిత ఎపిసోడ్ అనేది ఉత్త టీ కప్ లో తుఫాన్లాగా ఉత్తరే వెళ్ళిపోతుంది. శ్రీహరి గారు మా నాయకుడు కేసీఆర్ కవితకైనా కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రతీక. తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా చీత్కరించలే ఎవరు 3,80,000 ఓట్లు, అది ఒక పెద్ద విషయం కాదు ఒక రాష్ట్ర అధికార మార్పిడికి. ఇప్పుడు 50 లక్షల మంది రైతులు, 72 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఏడ దొరుకుతాడా అని. రేపు లోకల్ వాళ్ళలో బయట పడుతుంది బండారం. శ్రీహరి గారు చిన్న సబ్మిషన్. శ్రీహరి గారు చిన్న సబ్మిషన్ అండి. శ్రీహరి గారు హెలికాప్టర్ పంచాయతీ శ్రీహరి గారు శ్రీహరి గారు గాలి మాటలతోటి గాలి మోటార్ పంచాయతీలు వీళ్ళయి. ఓకే కాదు రైట్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని మరింత వేగవంతంగా తీసుకుపోవడానికి వాళ్ళు బీజేపీలకు తెలంగాణ ఛాన్స్ ఉంటుందా అండి? ప్రజలు డిసైడ్ చేస్తారులేండి. కానీ వచ్చినప్పుడల్లా సైనికులను చంపుకుంటా ధర్మము సనాతన ధర్మం అనే దానికి వాళ్ళ పార్టీకి జమీన్ ఆత్మల బరాకు చెప్పేది సనాతన ధర్మం చేసి అట్లా కాదు, వచ్చి అంబానీ అట్లా కాదు శ్రీహరి గారు. అంటే శ్రీహరి గారు ఈరోజు ఒక్క నిమిషం ఒక్క మాట శ్రీహరి గారు చిన్న సబ్మిషన్ అండి. వినండి శ్రీహరి గారు వినండి. ఒక చిన్న మీరు చెప్పేది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే ఓకే, బీజేపీ పైన లేకపోతే కాంగ్రెస్ పైన కదా సబ్జెక్ట్. బీఆర్ఎస్ అంతర్గత కలహాలకు సంబంధించి కదా టాపిక్ పెట్టింది, బీఆర్ఎస్ అంతర్గత కలహాలకు సంబంధించి కదా టాపిక్. చిన్న సబ్మిషన్ వినండి కనీసం. లేదు మీరు చెప్పిందే వినాలంటే కాదు కదా, చిన్న సబ్మిషన్ వినండి, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు బీజేపీయో కాంగ్రెస్ మీడియాలో చెప్పలేదు కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నాయని. కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నాయి, కేసీఆర్ గారు దేవుడని
కాంగ్రెస్ చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, మీరే చెప్పలేదు. మీ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కూతురు కవిత గారే చెప్పారు. నాయకుడు కేసీఆర్ పక్కపొట్టోళ్ళు చెప్తే వినడు, ఎంబడున్నోళ్ళు చెప్తే వినడు, వాళ్ళు వీళ్ళు చెప్తే చెప్పుడు మాటలు వినడానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి కాదు. కేసీఆర్ ఒక స్థితప్రజ్ఞ ఉన్నటువంటి 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలంగాణలో మొత్తం ప్రజల ఆకాంక్షలు ఏందో తెలిసి వాటి కోసం ఒక నిబద్ధతతోటి ఒక కమిట్మెంట్ అంకితభావంతో నిలబడినటువంటి ఒక బలమైనటువంటి ఇవాళ దేశంలో బతికుండి జీవిస్తున్న నాయకులలో ఒక నినాదం కోసం ఒక విధానాన్ని కట్టుబడి ఒక బలమైనటువంటి నాయకుడు కేసీఆర్. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్లో పేపర్ ప్రకటనలకో ఈ వచ్చేటటువంటి స్టేట్మెంట్లకో లేఖలకో ఈ లేఖలను అడ్డం పెట్టుకొని చేసే రాజకీయ వాటికో భయపడేటటువంటి మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కానీ కేసీఆర్ గారి కాదు. కేసీఆర్ గారు 4 దశాబ్దాలుగా స్థితప్రజ్ఞ ఉండి ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలో, ఏం చేస్తే మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎట్లా వస్తామో, వచ్చిన అధికారంలో కూడా ప్రజలకు ఎట్లా సేవ చేయాలనో, ఎట్లా ఒక మారుమూల ఒక ఎవరన్నా అసలు ఊహించారండి రైతు బంధు ఈ దేశంలో ఉందా? ఎక్కడ ఉందా దేశంలో? ఇంకెక్కడైనా ఏ రాష్ట్రంలో ఉందా? మాట్లాడుతున్న వాళ్ళు చెప్తారు కదా. ఈ సంక్షేమం విషయంలో వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ప్రధానంగా ఒక ముదిరాజులకు కానీ యాదవులకు కానీ బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఎవరికి ఏది అవసరము, ఎట్లా అవసరము, ఈ రాజ్యాంగం ఎట్లా సంపద ఎట్లా పెంచాలి, అది తిరిగి శ్రామిక కులాలకి, పేదలకి, గ్రామీణ ప్రాంతాలకు ఎట్లా పెంచాలని ఒక నైపుణ్యం ఉన్నటువంటి మంచి ప్రొఫెషనల్ పొలిటీషియన్ కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ తోటి విలీనము, బీజేపీ తోటి విలీనము, వాళ్ళు వీళ్ళు చెప్తే వినేటి ఎట్లాంటి సిద్ధపడి ఉన్న నాయకుడు తప్ప ఈ మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగా, బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా బిడ్డ కోసమో, అల్లుడి కోసమో, కొడుకు కోసం ఆలోచించే నాయకుడు కాదు. హైకమాండ్ కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మాత్రమే. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పిండు, అందరికి ఢిల్లీ హైకమాండ్ ఉంటుంది, ఇంకోటి హైకమాండ్ ఉంటుంది, కానీ మాకు హైకమాండ్ తెలంగాణ ప్రజలు మాత్రమే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రమే, తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం మాత్రమే, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మాత్రమే కేసీఆర్ గారికి నిజమైన హైకమాండ్. దానికి మాత్రమే ఆయన ఉండి పనిచేస్తాడు. కాళేశ్వరం అది ఉత్తగా, అది ఉత్త పేక, అది ఉత్త గాలి మేడ, అది కాగితపు హెచ్చరిక. అది దాన్ని చాలా లైట్ గా నిజాలలోంచి ఒక నిప్పు కణికల్లోంచి కాలి బయటకు వచ్చినటువంటి దానిలాగా ఈ ఆరోపణల నుంచి ఉత్తరం బయటకు వస్తాం. అదంతా అది ఉత్త ఆరోపణలు, గాలి మాటలు. అవి ఆ గాలి మాటల నుంచి బయటకు రావడము చాలా చిన్న విషయం. మీరే చూస్తారు కదా రేపు. అంటే నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు వేణు యాదవ్ గారి మాటలకు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, కత్తి వెంకటస్వామి గారి మాటలకు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కవిత గారి మాటలకు ఏం రియాక్షన్ ఇస్తారనేది నా క్వశ్చన్. ఇప్పుడు మీ పార్టీలో మీ కవిత గారే చెప్పారు కదా, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయనో లేకపోతే పార్టీని బీజేపీలో విలీనం చేయాలనేటువంటి కుట్ర జరుగుతోందనే. వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా చాలా మందికి రకరకాల ఆకాంక్షలు ఉంటాయి. పాపం కవిత గారు కూడా మన ఆకాంక్షలు ఉండొచ్చు, తీరకపోయిన ఆకాంక్షలు ఉండొచ్చు. ప్రజలు, తెలంగాణ సమాజము మీడియా తప్ప ప్రధానంగా ఏబిఎన్ లాంటి లేదా ఆంధ్రాకు లేదా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్ర పచ్చ మీడియా కానీ లేదా జాతీయవాదం ముసుగేసుకున్నటువంటి ఈ ఢిల్లీకి సంబంధించి ఎప్పుడు బీజేపీని ఈ రాష్ట్రంలో చొప్పిద్దామని చూసినటువంటి మీడియా తప్ప సామాన్య ప్రజలు, సాధారణ సగటు తెలంగాణ ప్రజలు అసలు ఆ విషయాన్ని లైట్ గా తీసుకుంటారు, పట్టించుకుంటారే లేరు ఎవరు. ఆ విషయాన్ని వాళ్ళు చాలా తేలిగా తీసుకుంటున్నారు. ఆమె చెప్పే దయ్యాల పోలికలు కానీ, దేవతల పోలికలు కానీ, కేసీఆర్ పోలికలు కానీ అదొక చిన్న విషయం. ఏ పార్టీ అంతర్గతంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ పిసిసి మీటింగ్ జరిపితే అక్కడ సభ్యుల అభిప్రాయాలు కనుక మీరు అందరి రికార్డు చేసి ఇట్లా లేఖల రూపంలో కనుక బయట పెడితే ఆ కాంగ్రెస్ పార్టీ ఉనికిలే ఉండదు. అట్లే బీజేపీ పార్టీలో కూడా ఈ నరేంద్ర మోడీ ఎట్లా నాయకుడికి ఎదిగొచ్చిండో, ఎట్లా వాజ్పేయిని మస్క కొట్టి, ఎట్లా అద్వానీని తొక్కేసి, ఎట్లా సీనియర్ నాయకులందరినీ అనగదొక్కి 70 ఏళ్ళ వయోపరిమితో ఏదో వయోపరిమితి పెట్టి ఆ వయోపరిమితి అటు కూడా ఆయన అధికారంలో ఉండి ఆయన అమిత్ షా అని ఒకటటువంటి అక్కడ ఆల్రెడీ గుజరాత్ నుంచి రాష్ట్ర బహిష్కరణ చేసినటువంటి నాయకుడు తీసుకొచ్చి కేంద్ర హోంమంత్రి చేసి ఈ దేశంలో నియంతృత్వం అంటే ఎట్లుంటో చూపెడతా ఉన్నాడు కదా. సవాల్ని కూడా ఇవ్వనంత దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ ఇండియా రూల్లో భగత్ సింగ్ శవం ఇవ్వలేదు. గట్లే నిన్నగాక మొన్న నంబల కేశవరావు గారి శవం కూడా ఇవ్వనంత దుర్మార్గమైనటువంటి నియంతృత్వమైనటువంటి పాలన చేస్తున్నటువంటి మోడీ గురించో లేదా వంశవార పర్యటన కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించో నేర్చుకునే పరిస్థితులు తెలంగాణపై లేరు. స్థితపరిచిన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఆచరిస్తారు. వీళ్ళు చెప్పే కాంగ్రెస్ బీజేపీల ఆశలు లొటపట ప్రజలకు నక్కాశ పడతారట.
లొడబెడ అంటే ఒంటె మిత్రమా, ఒంటె మీద కొద్దిగా కిందికి ఊలాడింది అనుకో, ఓ నక్క ఆశపడతాడు కింద పడితేమో తినిపోదామని. గత లొడబెడ నక్క ఆశపడ్డట్టుగా తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లోపాలని అడ్డం పెట్టుకొని ఈ కాంగ్రెస్ బీజేపీ ఏదో ఆశపడుతున్నాయి. వీళ్ళ ఆశలన్నీ ఉత్త అడియాసలు ఇది. రైట్, ఓకే అండి, ఓకే. ఎస్ వేణు గారు, అంటే ఈ స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని కేసీఆర్ అంటాడు కదా, ఇవి కాకుండా మనం కొంచెం ఈ టాపిక్ కి సంబంధించి మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు చెప్పినటువంటి మనం శ్రీహరి గారు చెప్పినటువంటి ఇది మాకు అసలు టీకప్పులు తుఫాన్ అంటున్నారు కదా. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయన తంగిళ్లపల్లి రవీంద్రరావు గారు ఇంతకు ముందుగానే ఒక వీడియో రిలీజ్ చేసినారు. మీరు చూడండి, మీరు ఒక్కరే సమస్య లేదు, ఏ పచ్చ మీడియా ఆంధ్ర మీడియా జాతీయవాదం పేరు మీడియా పెట్టుకొని వీళ్ళు ఏదో దోబూచులు ఆడుతున్నారు రాష్ట్రంలో అధికారం కోసం దోబూచులు అందుకు ఇవాళ ప్రజలు చూసి నిర్ణయిస్తారు. అధికారం ప్రజా తీర్పు ఉంటది. దాన్ని పక్కన పెడతారు. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడినా వినడం కూడా నేర్చుకోండి. శ్రీహరి గారు మీరు కంక్లూడ్ చేసిన తర్వాత మీకు అవకాశం ఇస్తాలేండి. రాసుకో నీట్గా రాసుకో, పెన్ను పేపర్ పెట్టుకో రాసుకో. ఊరికే మధ్యలో కంక్లూడ్ చేసిన తర్వాత అవకాశం ఇస్తారు. అరే వినన్నా అరే క్రాస్ టాక్ వద్దండి ప్లీజ్, క్రాస్ టాక్ వద్దు. వేణు గారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడొచ్చు. ఇదిగోండి, క్షమించరాని నేరం. ఇప్పుడు ఎమ్మెల్సీ తంగెళ్లపల్లి ఆయన తక్కళ్లపల్లి రవీంద్రరావు ఒక వైపు అంటుండు. అదే విధంగా చిట్ చాట్ లో ఆ మాట్లాడినటువంటి మాటలు బయటకు మీడియాలో వస్తున్నాయి. ఏమని నన్ను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, నన్ను అసలు ఇవన్నీ ఉన్నటువంటి సందర్భాన్ని నేను మొట్టమొదటి నుంచి నేను మాట్లాడేది మాట ఏంటంటే, కుటుంబ పార్టీలు అనేవి దేశానికి, దేశ ప్రగతికి, అభివృద్ధికి ఖచ్చితంగా అవరోధమే. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అధికార తాయిలాలు ఉన్నంత వరకు, అధికారం ఉన్నప్పుడు కుటుంబ పార్టీలు నేపథ్యం జరుగుతుంది. కుటుంబ పార్టీల ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత వారి యొక్క తదుపరి వారి యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క అన్ని కూడా బయటపడి సమన్వయం కోల్పోయి ఇబ్బంది పడినటువంటి పార్టీలు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే. మేము ప్రజా పార్టీ, భారతీయ జనతా పార్టీ దేశానికి అనుకూలంగా ఉండే పార్టీ. రోజు తిప్పలు పడుతున్నారు పాపం వాళ్ళు. సరే టైం అయిపోతుంది. ఫైనల్ గా ఒకసారి మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ గా చెప్తున్నా, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి నోటీసులు అందాయి. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్, ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాబోతున్నాడు, ఎన్నో రకాలైనటువంటి ఈ సమస్యలు చుట్టుముట్టాయి. ఈ సమస్యలు చుట్టుముట్టడంలో మీడియాని డైవర్ట్ చేయడానికో, లేకుంటే ఇదొక ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పాను, టీజరు, ట్రైలరు, ముఖ్య చిత్రాలు 1 by 1 రిలీజ్ చేసుకుంటూ 1 సంవత్సరం రోజులు ఫ్యామిలీ సింపతి కోసము ఇవన్నీ రకరకాల డ్రామాలు తప్ప, ఈ డ్రామాలు అనుకూలంగా ఉన్నన్ని రోజులు నడిపిస్తారు, ప్రతికూలంగా ఉన్నన్ని రోజులు పార్టీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. కేసీఆర్ గారు ఆయన ఉద్యమ నాయకుడుగా ఉన్నన్ని రోజులు, ఉద్యమం కోసం పనిచేసినన్ని రోజులు మంచిగా ఉండింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎప్పుడైతే ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీ అయిందో, రాజకీయ పార్టీ కాస్త కుటుంబ పార్టీగా అయిందో, అప్పుడే సంబంధిత విషయంలో ప్రజలు బుద్ధి చెప్పారు. ఇదైతే 100% అన్న పచ్చపోయిన శ్రీహరి యాదవ్ ఒప్పుకోకపోయినా, ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నా కానీ, వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఈ పార్టీ అయితే భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిన తర్వాత వీళ్ళ పార్టీ తెలంగాణ మాట్లాడడానికి హక్కు కూడా కోల్పోయారని చెప్పి వెంకటస్వామి గారు, ఫైనల్ గా మీరేం చెప్తారో చెప్తే శ్రీహరి గారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. చెప్పండి ఒక మాటలో. మళ్ళీ ఈ కుటుంబ పరిస్థితులన్నీ చక్కదిద్ది ముందుకు వెళ్ళబోతున్నారా లేదా?
ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మళ్ళీ తొలగిపోయి అంతా ఒక్కటిగా ఉండి రేపు అధికారం దిశగా వెళ్ళబోతున్నారా, లేకపోతే ఈ గొడవలన్నీ ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉందా? ఏంటి మీ అభిప్రాయం? లేకపోతే అదంతా డ్రామా అనుకుంటున్నారా? సరే, డ్రామా అనేది నేను చెప్తున్నా, వాళ్ళందరూ ఒకటే. శ్రీహరి గారికి బాగా తెలుసు ఆ పార్టీకి సంబంధించినటువంటి 4 స్తంభాలు ఆటే. 4 పోల్స్ లో ఆడ గ్రూప్ ఇంకొకటి ఎదుర్కూడదు. అది శ్రీహరి కావచ్చు, వెంకటస్వామి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఎవరు కావచ్చు. సో ఆ 4 మధ్యనే ఇలా ఈ 10 ఏళ్ల రాజకీయము, అధికార రాజకీయం నడిచింది, మనం అందరం చూసాం. సో ఇవాళ నేనైతే ఆ కుటుంబంతో కూడా నాకు సంబంధం ఉంది. శ్రీహరి నాకు తెలుసో తెలియదో, నేను సిద్దిపేట అల్లుని. సో సిద్దిపేటలో ఈ కేసీఆర్ గారి యొక్క ప్రస్థానం చాలా, అంటే ముందు నుంచి ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఉన్నటువంటి ప్రస్థానం గురించి నాకు కొంత గొప్ప ఐడియా ఉంది. తర్వాత తన సహచరుడిగా నేను చాలా కాలం పనిచేసిన, నాకు సాన్నిధ్యం ఉన్నది. నేను ఏ ఫ్రెండ్ ఇస్ ద ఫ్రెండ్, ఐ నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటారు. సో ఐఎమ్ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ ది కేసీఆర్. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను కేసీఆర్ను కించపరచలేదు. ఎప్పుడు నేను నా నోటి నుంచి అది రాదు. ఎందుకంటే నేను ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్, ఆల్వేస్ ఎ ఫ్రెండ్. సో ఆయనే ఉద్యమ సహచరుడిగా మేము కలిసి పనిచేసినాము. నేను ఆ గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుంటాం. సో ఒక పార్టీ పరంగా విధానపరమైనటువంటి విషయాల్లో మాత్రమే నేను బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ విధానపరమైన నిర్ణయాల విషయంలో తప్పున్నప్పుడు తప్పనే చెప్తాం, ఒప్పున్నప్పుడు ఒప్పని చెప్తాం. నేను శ్రీహరి గారితో ఒకటి ఏకపిస్తుంది ఏంటంటే, ఆయనే కర్త కర్మ క్రియ ఇది ఆ పార్టీకి సంబంధించి. కాబట్టి దాన్ని నిభాయించుకోవడంలో ఆయనకు విజన్ ఉన్నది, ఆయనకు ఆ శక్తి అంటున్నా. సో కాబట్టి వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం కూడా వాళ్ళ పార్టీ అంతర్గత అంశం కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకుంటే మంచిది. దిస్ ఈస్ పార్టీ అంతర్గత అంశమే. ఇది చర్చకు మీరు పెట్టింది కాబట్టి, మమ్మల్ని పిలిచింది కాబట్టి మేము మాట్లాడాలా. మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గతంలో ఎట్లా సర్దుకుంటారో ఏమో, కానీ కేసీఆర్ గారి యొక్క తప్పిదాల కారణంగానే, వారు ప్రజలకు చేసినటువంటి ఇబ్బందుల కారణంగానే, అది 3 లక్షల ఓట్లైనా 30,000 ఓట్లైనా ప్రజలు ఆయనను ఇవాళ ప్రతిపక్షానికి పరిమితం చేసిండు. ఆ ప్రతిపక్ష పాత్రను చాలా సవ్యంగా పోషిస్తే బాగుంటది అనేటువంటిది. కానీ ఆయన పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి కానీ, అధిష్టానానికి కానీ, లోకల్ ఉన్న లీడర్లకు కానీ ఎవరికి లేదు. మా పార్టీ వెంకటస్వామి గారు రైట్. ఫైనల్ గా శ్రీహరి గారు ఒకటే క్వశ్చన్ అండి, అంటే జరుగుతోంది ఏదో జరుగుతోంది, కాకపోతే కేసీఆర్ గారు నేను ఫస్ట్ మాట అన్నట్లుగా ఆయన అపర చాణక్యుడు కాబట్టి వీటన్నింటినీ కూడా సర్దిపుచ్చుకోనో లేకపోతే కవిత గారిని దగ్గర తీసుకొని మళ్ళీ పార్టీ ఒక్కటిగా ముందుకు వెళ్ళబోతోందా లేదా? ఇదే క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ అన్న. 2001లో పార్టీ పెట్టిన రోజునే ఇది కాంగ్రెస్ వాళ్ళు విడిపించారని తెలుగుదేశం నేను అనుకోండి, కేసీఆర్ చంద్రబాబే ఉద్దేశపూర్వకంగా ఈ పార్టీని నడిపిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు. అట్లా ఈ పార్టీ పుట్టినప్పటి నుంచే దీని మీద అందరు పరస్పరం అభియోగాలు చేసుకుంటూ వచ్చారు. తర్వాత 2004లో అలయన్స్ తోటి ఏర్పడేది గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కూడా చేరారు మా వాళ్ళు ఆనాడు. సరే, ఆనాడు మా వెంకటస్వామన్న మేమంతా ప్రజా సంఘాలలో తెలంగాణలో రాజకీయ పార్టీ అనేది తెలంగాణ పేరు మీద ఉనికిలో వచ్చినటువంటి పార్టీ సీమాంధ్ర ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆ పార్టీ బయటకు రావాలి, అధికారంలో వచ్చి క్యాబినెట్ నుంచి బయటకు రావాలని చెప్పి ధర్నా చేసినటువంటి ఇందిరా పార్క్ ధర్నాలో నాకు తెలిసి మా వెంకటస్వామి కూడా నాతో పాటు ఉండడం నాకు కొద్దిగా యాదకి ఉన్నది. అట్లా ఉన్న టైంలో కూడా అన్ని రకాల అపోహలు అనుమానాలు వచ్చినాయి. కానీ లాబియింగ్ ను కూడా రాజకీయాలలో కేవలం ప్రజా ఉద్యమం ఒకవైపు, ప్రజల్లో విస్తృతంగా భావజాల వ్యాప్తితో పాటు ప్రజా సమీకరణతో పాటు లాబియింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి ఒక మంచి జ్ఞాని, పొలిటికల్ గా రాజనీతిజ్ఞుడు అయినటువంటి కేసీఆర్ గారి రాజనీతిజ్ఞతనే తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి అనేక విధాలు పనిచేసింది. ఈ విషయంలో నాకు తెలిసి వేరన్న కానీ రామస్వామి మా వెంకటస్వామి కానీ భిన్నాభిప్రాయం ఉండదు. ఆయన రాజనీతిజ్ఞత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పనిచేసింది. నిజమే వాళ్ళు అన్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే కుటుంబము, కులము, బంధువర్గము, మిత్రవర్గము అంతా పోలరైజ్ అయితే సహజంగానే అది ఒక సహజ పరిణామం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అదొక సహజ పరిణామం. కానీ కేసీఆర్ అనే ఒక అసహజ నాయకుడు, ఆయన
అందరిలెక్క సహజ నాయకుడు, అందరిలెక్క భాతృప్రేమ, పితృప్రేమ, కొడుకు మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమతోటి ప్రజల యొక్క ఆకాంక్షల్ని దూరం చేసేటటువంటి నాయకుడు కాదు. ఈ అన్నిటికంటే కూడా ఆయనకు తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, తెలంగాణ ఆకాంక్షలు ఉన్నటువంటి ప్రేమ, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమమే, ఆత్మగౌరవమే ఆయనకు ప్రధానం. భవిష్యత్తు గురించి చెప్పేసి కంక్లూడ్ చేయండి. భవిష్యత్తు గురించి తిరిగి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తెలంగాణ పైన ఏకైక ఆత్మగౌరవ పార్టీ, తెలంగాణ పైన ఏకైక స్వయం పాలన పార్టీ అనేటువంటి కేసీఆర్ నాయకత్వంలోనే తిరిగి మళ్ళీ ఆశలన్నీ అడియాసలు అవుతాయి. ఇవన్నీ టీ కప్పులో తుపాల కవిత ఎపిసోడ్ కానీ రేపు ఇంకేమైనా ఎపిసోడ్ వస్తే కూడా అవన్నీ కూడా ఉత్తనే గాలికి ఎగిరిపోతాయి. తిరిగి ప్రజల్లో బలమైనటువంటి నాయకుడిగా, తెలంగాణ ప్రజల బలమైన నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలని, ఆకాంక్షలను తీర్చి అధికారంలోకి వస్తానని నేను విశ్వసిస్తున్నా. నాతో పాల్గొన్నటువంటి మా వేణు గారికి నేను వ్యక్తిగతంగా నేను ఎవరిని నా ఉద్దేశం కాదు మిత్రమా, మా వెంకట సామన్న అన్న, వేణు యాదవ్ అన్న, మీరన్నా ఒక చర్చను ప్రజాస్వామ్యంగా తప్ప నాకు ఎవరి మీద వేరే ఎలాంటి అది లేదు, అన్ని భావించద్దు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు, వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూద్దామంటే ఈరోజు కల్వకుంట్ల కవిత లేకపోతే కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఏ వైపు దారితీస్తాయి, లేకపోతే శ్రీహరి గారు చెప్తున్నట్లుగా ఇవన్నీ కేవలం టీ కప్పులో తుఫానులా మాత్రమే పరిమితం అయిపోతాయా, ఏం జరగబోతోంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీల అంతర్గతంగా అనేది వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.